డబ్బులు ఇచ్చినోడు ఎడుతున్నారు. పలకరిచ్చే దిక్కు లేక, పని వస్తే అపాయింట్మెంట్లు దొరక్క మామూలు అప్పుడేమో ఊరూరో తిరిగారు, దేశం తిరిగారు, అమెరికా తిరిగారు, ఆఫ్రికా తిరిగారు, సందాలు పోగేశారు, డాలర్లు అన్నీ ఇవ్వండి మేము జగన్ కోసేస్తాం తోసేస్తామని చెప్పని. వాళ్ళందరూ ఇవాళ పని వస్తే ఆ పొలాలు ఏమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళకి పని కావాలంటే ఇవాళ ఇంటి పన్ను మారాలంటే 25,000 రూపాయలు టీడీపీ వార్డు ఇన్ఛార్జికి పంచాయతీ ఇన్ఛార్జికి కావాలి. కట్టందే పన్ను మారదు. ఆఖరికి బెజవాడలో పరిస్థితులు ఏంటి? ఒక్కసారి మీ వాళ్ళని అడిగితే చెప్తారు. మీకు సందాలు ఇచ్చినోడిని ఒక టీ ఇచ్చి ఏంటి ఏం జరుగుతుందిరా అంటే చెప్తారు. కాబట్టి ఏదన్నా మీ సావు మీరు చావండి, దోసుకు తినండి, మూటలు కట్టుకు చచ్చిపోండి, కానీ రైతులకు యూరియా ఇవ్వమని చెప్పని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేమో వైసీపీకి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేస్తేనే రైతుల సమస్యల పరిష్కారం అవుతుంది అంటున్నారు. చంద్రబాబు ఏమో రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని రేపు సబ్ పెట్టారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమంటే నట్టింట్లో లేకపోతే ఇంటి ముందు దున్నపోతూ అడ్డంగా పడుకుని ఉంది, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి అంటున్నారు. ముళ్ళుకరతో పొడవద్దా? మేం చేసే పని అదే. సిగ్గు ఎగ్గు లేకుండా నట్టింట్లో పేడగళ్ళు వేస్తాకి ఇంక దేనికి పనికి వస్తుంది? దున్నపోతు పేడగళ్ళు వేయటానికి తప్పితే ఎందుకు పనికిరాని దున్నపోతు ఇంట్లో అడ్డంగా మా బతుకులకి అడ్డంగా పడుకుని ఉంటే దాన్ని ముళ్ళుకర్ర రెట్టి లేపే ప్రయత్నం మేము చేసింది అంతే, అంతకుమించి మేమేం